హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారిక రమేష్. ఈరోజు ఆరీ వర్క్లో గొలుసు కుట్టు ఎలా కుట్టాలో నేను చెప్తాను. దానికి కావాల్సినవి ఏంటంటే, ముందు ఆరీ ఫ్రేమ్ ఒకటి, తర్వాత ఈ క్లాత్ ఒకటి, జెరీ థ్రెడ్, అలాగే గ్లాస్ మార్కింగ్స్ పెన్సిల్, ఆరీ నీడిల్ అనమాట. దీని సైజు వచ్చేసి 0.5 mm 14 దీని సైజు. వీటిని తులిప్ నీడిల్స్ అంటారు. చూడండి, ఇది మెయిన్. ఇందులో ఈ క్లాత్ అనేది ఫ్రేమ్కి చాలా స్టిఫ్గా ఉండాలన్నమాట. లూజ్గా ఉంటే మనం మగ్గం వర్క్ చేయలేము. తర్వాత ముందు ఆరీ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఈ గొలుసు, ఈ జెరీ థ్రెడ్ ఉంది కదా, దానికి ఒక 3 ముళ్ళు వేయాలన్నమాట. చివర ఈ విధంగా 3 ముళ్ళు వేయాలి. ఒకటే 3 వేస్తే క్లాత్లో నుంచి దారం అనేది పైకి వచ్చేస్తుంది. కాబట్టి ఇలాగా జెరీ థ్రెడ్ చివర ఇలా 3 ముళ్ళు వేయాలి. వేసేసాక ముందు దీంట్లో మెయిన్ ఏంటంటే దారం పట్టుకోవడం, సూది పట్టుకోవడం, అలాగే సూది తిప్పడం అనేది రావాలి. దారం ఏ విధంగా పట్టుకోవాలంటే, ఈ 3 ఉన్న సైడ్కి మన బొటన్ వేలు, అలాగే రింగ్ ఫింగర్, ఉంగరం వేలు, ఈ రెండిట్ల మధ్యలో 3 పెట్టాలన్నమాట. 3 ఉన్న దారం ఈ రెండిట్ల మధ్యలో ఉండాలి, చివరి ద్వారం. అలాగే పైన పట్టుకునే విధానం ఏంటంటే, మన చూపుడు వేలు అలాగే మధ్యలో వేలు అనేది ఇలా పట్టుకోవాలి. ఇది దారం పట్టుకునే విధానం. ముందు ఇది రావాలి. తర్వాత అలాగే సూది పట్టుకునే విధానం ఏంటంటే, ఈ బొటన్ వేలు, చూపుడు వేలు అనేది ఇక్కడ 0.5 mm ఉంది కదా, అక్కడ చూపుడు వేలును బటన్ వేలు మధ్యలో ఇది ఉండాలి. తర్వాత అలాగే ఈ మధ్యలో వేలు అనేది మనకి స్టార్టింగ్ ఉంది కదా, స్టార్టింగ్ పాయింట్ దగ్గరలో ఇది ఉండాలి. ఇది సూది పట్టుకునే విధానం. ఈ 2 మెయిన్ తెలియాలి. అలాగే సూది తిప్పే విధానం. ఇక్కడ చిన్న నిబ్ లాగా ఉంది కదా, ఆ నిబ్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి. అంటే 0.5 mm 14 ఉంది కదా, అది ఇటు సైడ్ ఉండాలి. ఇలా పట్టుకున్నప్పుడు సూది ఇలా కిందకి దింపగానే మనం పట్టుకున్న నీడిల్ అనేది ఈ సూదికి తీసి పైకి తీసుకురావాలి. చూడండి, నేను క్లాత్ మీద కుడితే మీకు ఈజీగా అర్థమైంది. ముందుగా చూడండి, ఒక లైన్ అనేది గీసుకుంటున్నా. దీని మీద మీకు గొలుసు కుట్టి చూపిస్తాను. క్లాత్ అనేది చాలా స్టిఫ్గా ఉండాలన్నమాట. 14.05 mm అనేది నాకు ఆపోజిట్ సైడ్లో ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని కిందకి దింపుతున్నా. దారం నేను ఇందాక పట్టుకున్న విధంగానే పట్టుకోవాలి. కింద సేము ఇది ఇలా దింపాం కదా, కింద దారం ఆ నిబ్బుకి పట్టించి ఆ ములుకులాగా ఉన్నదానికి తర్వాత మళ్ళీ దింపి ఇలా దారాన్ని ఇలా దించి కింద సూది కింద ఉన్న దారం ఇలా మెలేసి పైకి లాగాలి. మళ్ళీ దాన్నే కిందకి దించి ఆ గొలుసుని దాంట్లో నుంచి కింద దారం ఇలా మెలేస్తూ ఉండాలి. మనం చైన్స్ అన్నీ కూడా ఈక్వల్గా తీసుకుంటే కుట్టు అనేది అందంగా ఉంటుంది. ఈ విధంగా మనం చివరి వరకు కుట్టుకుంటూ వెళ్దాం. చూడండి, ఇలా తీసి పైకి దింపి మెలివేసి పైకి. క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటేనే ఈ కుట్టు అనేది వస్తుంది. ఎక్కడన్నా మీకు కుట్టు నీట్గా లేకపోతే మనం దారాన్ని ఇలా కొంచెం లాగితే ఏ కుట్టు నీట్గా రాలేదో అక్కడ వరకు వెనకాల దారంతో కుట్టు మనం విప్పేయచ్చు. ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా చివరి వరకు గొలుసు కుట్టు వేసాను. తర్వాత దీనికి ముడి వేయాలన్నమాట. ఈ ముడి అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఐడి వచ్చి హారిక రమేష్ క్రాఫ్ట్స్.